హాయ్ అండి. వెల్కమ్ టు రమ్యాస్ కిచెన్. ఈరోజైతే మనం కాల్చిన కోడికూరని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము. దానికోసం కాల్చిన కోడికూరను క్లీన్ చేసి హాఫ్ కిలో పక్కన పెట్టుకొని, దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్‌ని కూడా ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకొని, ఇప్పుడు మనం ఒక బాండీని తీసుకొని దాంట్లో 3 స్పూన్స్ వరకు ఆయిల్ వేసి, ఆయిల్ వేడెక్కాక హాఫ్ టీ స్పూన్ జీలకర్రను అందులో వేసి, 2 లవంగాలను చిన్న దాల్చిన చెక్క ముక్కను కూడా అందులో వేసి వేయించుకోవాలండి. ఇప్పుడు 2 ఆనియన్స్ తీసి కట్ చేసి అందులోనే వేసుకొని బ్రౌన్ కలర్ షేప్ వచ్చేంత వరకు కూడా మనం వేయించుకోవాలి. ఇప్పుడు అందులోనే మనం 2 పచ్చిమిరపకాయలు కూడా వేసి వేయించుకోవాలండి. ఇప్పుడు మనం దాంట్లో నూరి పెట్టుకున్నటువంటి అల్లం వెల్లిపాయ పేస్ట్‌ని కూడా అందులోనే వేసి మరొకసారి కలుపుకోవాలి. ఇప్పుడు మనం ఇలా కలుపుకున్న తర్వాత దాంట్లో మనం చిటికెడు పసుపును కూడా అందులో వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు మనం మీడియం సైజు ఒక టమాటాను కూడా తీసుకొని చిన్న ముక్కలు కట్ చేసుకొని అందులోనే వేసుకొని ఇంకోసారి కలుపుకొని ఒక 2 మినిట్స్ పాటు దాన్ని ఉడికించాలండి. ఇలా ఉడికిన తర్వాత ఇప్పుడు మనం 2 స్పూన్స్ వరకు కారం అందులో వేసుకోవాలి. ఇలా వేసుకొని ఒకసారి కలుపుకున్న తర్వాత ఒక స్పూన్ సాల్ట్ కూడా మనం అందులో వేసుకోవాలండి. అది వేసుకొని కలుపుకున్నాక మనం పక్కన పెట్టుకున్నటువంటి చికెన్ కూడా ఇప్పుడు అందులో వేసుకొని ఒక 15 మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలండి. ఇలా ఉడికిన తర్వాత దాంట్లో కావాల్సినంత ధనియాల పౌడర్ని కూడా మనం అందులో యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు లాస్ట్‌లో ఫైనల్‌గా కొత్తిమీరను పైన వేసుకొని సర్వ్ చేసుకోవాలండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.